అందరికీ నమస్కారం. వాణీ దూర్జటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా కార్తీక మాస వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. ఓం గణేశాయ నమః. కార్తీక మాస కృష్ణపక్ష సంకటహర చతుర్థి వ్రతకథ. పార్వతీదేవి గణేశునితో ఇలా అంటోంది: లంబోదర, కార్తీక మాస కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు గణేశుని ఏ నామంతో కొలవాలి, ఏ విధిని అనుసరించి పూజ చేయాలి? తన తల్లి మాటలు విని గణేశుడు ఇలా అంటున్నాడు: కార్తీక కృష్ణ చతుర్థిని సంకటనాశన చతుర్థి అంటారు. పింగళ అనే నామంతో గణేశుని పూజించాలి. పూర్వోక్త రీతిగా పూజ చేయాలి. రోజులో ఒక్కసారే భోజనం చేయాలి. పూజ ఇంకా వ్రతము అయిన తరువాత బ్రాహ్మణులకు భోజనం సమర్పించి మౌనంగా తాను భుజించాలి. నేను ఈ వ్రత మహిమను చెప్తాను, విను, సావధానంగా విను. కార్తీక కృష్ణ సంకష్ట చతుర్థి నాడు నెయ్యి, మినుములు కలిపి హోమం చేయాలి. ఇలా చేయడం వల్ల మనుషులకు సర్వసిద్ధులు ప్రాప్తమవుతాయి. ఇంకా ఇలా చెప్తున్నాడు గణేశుడు: అమ్మా, వృతాసురుడు అనే రాక్షసుడు 3 లోకాలని జయించి దేవతలందరి మానభ్రంశుల్ని చేశాడు. ఆ పరిణామంతో దేవతలు నలుదిక్కులకు పారిపోయారు. దేవతలందరూ ఇంద్రుని నేతృత్వంలో విష్ణువు వద్దకు వెళ్లి శరణు కోరారు. అప్పుడు విష్ణువు ఇలా చెప్తున్నాడు: రాక్షసరాజు సముద్రంలో నివాసం ఉండడం వల్ల బలశాలి అయ్యాడు. అంతేకాక బ్రహ్మ నుండి ఏ జీవి వల్ల కూడా తనకు మృత్యువు సంభవించకుండా ఉండే వరం పొందాడు. మీరు అగస్త్యమునిని ప్రసన్నం చేసుకోండి. ఈ ముని పొంగవుడు సముద్రాన్ని తాగిస్తాడు. అప్పుడు దైత్యులు మరలిపోతారు. అప్పుడు మీరు స్వర్గంలో సుఖంగా ఉంటారు. మీ కార్యము అగస్త్యముని సహాయంతో సంపూర్ణమవుతుంది. ఈ మాటలు విని అందరూ అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆయనను ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడు ఆ మునిపుంగవుడు ఇలా అంటున్నాడు: దేవతలారా, భయపడకండి, మీ కార్యము తప్పక నెరవేరుతుంది. ఆ మాటలు విని దేవతలు సంతృప్తులై వాళ్ళ స్థానాలకు మరలిపోయారు. ఇక్కడ మునిపుంగవుడు చింతించసాగాడు: 1,00,000 యోజనాల సముద్రాన్ని ఎలా తాగాలి అని. ఆయన గణేశుని స్మరించుకుని విధిపూర్వకంగా సంకటహర చతుర్థి అనే ఉత్తమమైన వ్రతాన్ని 3 నెలలు ఆచరించాడు. ఈ వ్రతం ఆచరించడంతో గణేశుడు ప్రసన్నుడైనాడు. ఈ వ్రత ప్రభావం వల్ల ఆయన సముద్రాన్ని ఉపాసన పట్టి త్రాగేశాడు. దానితో సముద్రంలో నీరు లేకుండా అయిపోయింది. ఇది ఆయన చేసిన వ్రత ప్రభావం వల్లే సాధ్యమైనది. ఈ విధంగా ఆయన దేవతల కార్యము నెరవేర్చగలిగాడు. గణేశుని మాటలు విని పార్వతీదేవి అత్యంత ప్రసన్నురాలైనది. నా కుమారుడు విశ్వవందనీయుడు, ఇంకా సర్వసిద్ధులు ప్రసాదిస్తాడు అని తెగ మురిసిపోయినది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్తూ: ధర్మరాజా, మీరు కూడా ఈ చతుర్థి వ్రతం ఆచరించండి. ఈ వ్రత ప్రభావం వల్ల మీరు మీ శత్రువులని ఓడించి మీ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు. ఆయన ఆదేశానుసారము ధర్మరాజు ఈ ఉత్తమమైన వ్రతం ఆచరించి తన శత్రువులని ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ వ్రత ప్రభావము ఎలాంటిదంటే, కేవలం కథ విన్నంతనే 1000 అశ్వమేధ యాగములు, లెక్కలేనన్ని యజ్ఞయాగాదులు చేసిన ఫలం ప్రాప్తమవుతుంది. ఇది కార్తీక మాస సంకటహర చతుర్థి వ్రతకథ. మళ్ళీ మార్గశిర మాస వ్రతకథతో త్వరలో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.